ములుగు జిల్లా తాండ్వాయి మండలంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అడవులలో ఉన్న పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పోచాపూర్లోని మినీ గురుకులంలో 40 లక్షలతో 2 అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన మంత్రి గ్రామస్తులకు కావలసిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. 12 కోట్లతో పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని హామీ ఇచ్చారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతులకు బోర్లు మంజూరు చేయిస్తామన్నారు. బొల్లెపల్లి సమీపంలో వాగుకు అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్ డ్యాం నిర్మిస్తామని అన్నారు. ఇప్పుడు మనం ఓపెనింగ్ చేసేటి అన్ని కూడా మారుమూల గుట్టల మీద ఉన్నటువంటి గ్రామాలు. వాళ్ళకు కనీసం అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితి, బైక్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో కానీ ఉద్యమాలలో ఉన్నప్పుడు కానీ ఎంతో బంధం అనుబంధం ఉంది. కానీ మనం సరైనటువంటి బాటలు ఇవ్వలేకపోయినామని గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి బాధకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ అందరికీ నుంచి బొల్లెపల్లి వరకు 4,20,00,000తోటి 4,20,00,000తోటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రోడ్డు మనం ఈరోజు ఇక 5 గూడాల ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ నాకు కూడా దాదాపు 35-40 సంవత్సరాల నుంచి నాకు కూడా తెలుసు. నేను 15-16 సంవత్సరాల అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో తిరిగిన కానీ తర్వాత రాజకీయ బంధం కానీ ఉద్యమ బంధం కుటుంబ రిలేషన్స్ ఇవన్నీ ఎన్నో సార్లు మేము కూడా అనుకున్నది వీళ్ళ కష్టమైంది, వీళ్ళు కొత్త కట్టుకున్న ఊరు కాదు, కొత్త ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఉన్న సరైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యం లేక కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, గర్భిణీ స్త్రీలు కనీసం డెలివరీకి వెళ్ళాలన్న ఇబ్బంది, అదేవిధంగా జ్వరం వచ్చినటువంటి వ్యక్తి కూడా మరి జోల మూటలు ఏమంటారు జోలలు కట్టుకొని పేషెంట్లను తీసుకుపోయే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి క్రమక్రమంగా కొంత మెటల్ రోడ్లు గతంలోనే కొంత మనం వేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2014లో మెటల్ రోడ్లు కొంత అయినప్పటికీ కూడా మరి వర్షం పడితే ఎక్కడికక్కడ బురదమయం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 12 కోట్లతోటి ఐటీడీఏ నుంచి మరి కొడిశల నుంచి పోచాపురం అదేవిధంగా లింగాల అన్ని కూడా మరి ఇక్కడ పోచాపురం నుంచి బంధాలకు ఈ రోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక 5 గూడాల ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ నాకు కూడా దాదాపు 35-40 సంవత్సరాల నుంచి నాకు కూడా తెలుసు. నేను 15-16 సంవత్సరాల అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో తిరిగిన కానీ తర్వాత రాజకీయ బంధం కానీ ఉద్యమ బంధం కుటుంబ రిలేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఎన్నో సార్లు మేము కూడా అనుకున్నది పాపం వీళ్ళ కష్టమైంది, వీళ్ళు కొత్త కట్టుకున్న ఊర్లు కాదు, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఉన్న సరైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యం లేక కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, గర్భిణీ స్త్రీలు కనీసం డెలివరీకి వెళ్ళాలన్న ఇబ్బంది, అదేవిధంగా జ్వరం వచ్చినటువంటి వ్యక్తి కూడా మరి జోల మూటలు ఏమంటారు జోలలు కట్టుకొని పేషెంట్లను తీసుకుపోయే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి క్రమక్రమంగా కొంత మెటల్ రోడ్లు గతంలోనే కొంత మనం వేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2014లో మెటల్ రోడ్లు ఎన్ఆర్ఈ చేస్తారు కొంత అయినప్పటికీ కూడా మరి నేడు హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్